వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్. ఒక నగర పొలిమేరల్లో ఒక చిన్న చిట్టడవి ఉండేది. ఆ అడవిలో బాగా విరగకాసిన వెలగ పండ్లు ఇంకా నేరేడు పండ్లను ఆస్వాదిస్తూ ఓ కోతి తన బిడ్డతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. పిల్లకోతి చాలా అల్లరిది. దానికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సాహం. ఇంకా ఆ పిల్లకోతికి బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆ పిల్లకోతి తల్లికోతి దృష్టి తప్పించుకొని నగరాన్ని చూడడానికి అడవిని దాటి నగరానికి వెళ్ళింది. అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఎంతో వేగంగా పరిగెత్తే వాహనాలు మరియు రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతున్న జనాలను చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, ఇక్కడ ఎంత బాగుంది! మన అడవిలో అంతా చెట్లు పుట్టలు తప్ప ఇంకేమీ ఉండవు. ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని ఉత్సాహంతో నగరం తిరుగుతూ ఉంది. ఇక అడవిలో ఉన్న తల్లికోతి మాత్రం, అయ్యో, నా బిడ్డ ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటూ బాధపడుతూ అడవంతా వెతుక్కుంటూ నగర పొలిమేరల్లోకి వచ్చేసింది. అక్కడ రోడ్డు పక్కనే ఉన్న చెట్టుపై తన బిడ్డను కూర్చోవడం చూసింది. ఆ తల్లికోతి తన బిడ్డ వద్దకు వెళ్ళి, ఏంటి నాయనా, మన అడవిని వదిలేసి నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చావు? నేను ఎంత కంగారు పడ్డానో నీకు తెలుసా? పద, మనం తిరిగి మన అడవికి వెళ్ళిపోదాం అంది. దానికి ఆ పిల్లకోతి, నేను రాను, నాకు అడవిలో ఏమీ నచ్చట్లేదు. ఇక్కడ చూడు, రకరకాల మనుషులు, పెద్ద పెద్ద భవనాలు, వాహనాలు, ఈ లైట్ల వెలుగులు నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉండిపోతాను అని మొండు పట్టింది. దానికి తల్లికోతి చేసేదేమీ లేక, తన బిడ్డని వదిలి వెళ్ళటం ఇష్టం లేక తాను ఆ నగరంలోనే ఉండిపోయింది. అప్పటి నుండి తల్లికోతి మరియు పిల్లకోతులు ఆ నగర వీధుల్లో చెట్లెక్కి పండ్లు తింటూ రోజులు గడిపేశాయి. అయితే అక్కడి ఆ మనుషులు ఆ కోతులను చిన్నచూపు చూసేవారు. ఇంకా తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లరి చేస్తూ ఉంటే, ఒరే కోతి, జారి కింద పడతావు, కాళ్ళు విరుగుతాయి అని ఒకరు, కోతిలా చిందులేమిట్రా అని ఇంకొకరు, పండు కోతిలా ఉంది నీ మొహం అని మరొకరు, ఇలా కోతి పేరుతో ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న పిల్లకోతికి బాధ కలిగింది. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ మనుషులంతా మనల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు అని అడిగింది. దానికి తల్లికోతి చిరునవ్వుతో, నాయనా, వీళ్ళు మన బంధువులే. కోతుల నుంచే వీళ్ళు పరిణామ క్రమంలో మారారు. వాళ్ళ మాటలను నువ్వు పట్టించుకోవద్దు అని హితువు చెప్పింది. కానీ ఒకరోజు పిల్లకోతి ఓ ఇంటి పెరట్లో ఉన్న ఓ జామ చెట్టుపై ఎక్కి జామపండు తినబోతూ ఉండగా ఆ ఇంటి యజమాని కర్రతో వచ్చి, దిక్కుమాలిన కోతులు ఎక్కడి పండ్లు కనబడితే చాలు అక్కడికే వచ్చి పడతాయి అంటూ కర్రతో దాడి చేయాలని చూశాడు. దానివల్ల భయంతో తల్లి ఒడిలో తలదాచుకున్న పిల్లకోతి, అమ్మా, మన అడవిలో ఎన్ని పండ్లు తిన్నా ఎవ్వరూ అడ్డు చెప్పరు, కానీ ఈ నగరంలో మాత్రం అంతా వేరేలా ఉంది, ఎందుకమ్మా అని బాధతో అడిగింది. దానికి తల్లికోతి ప్రేమగా దాన్ని హత్తుకొని, నాయనా, అడవి తల్లి అందరిది. మనం మన ఆకలి తీరేంత వరకు మాత్రమే తింటాం. కానీ ఈ మనుషులకు స్వార్థం ఎక్కువ. వీరు తమది అనుకున్న వస్తువు తమకే సొంతం అనుకుంటారు. ఇతరులపై కాస్త కూడా జాలి ఉండదు. మనం భయపడుతూ ఇక్కడే బతికే కంటే మన స్వేచ్ఛను ఆస్వాదించగలిగే అడవికి వెళ్ళిపోదాం అని అంది. ఈసారి పిల్లకోతి తల్లి మాటలకు ఒక్క మారు మాట కూడా మాట్లాడలేదు. అమ్మా, మనం ఇక్కడే ఉంటే వీరు మన జాతిని హేళన చేయటం నేను తట్టుకోలేను. మనం మన అడవికే వెళ్ళిపోదాం పదమ్మా అంటూ తల్లితో కలిసి అడవి బాట పట్టింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, స్వేచ్ఛగా భయం లేకుండా జీవించగలగడం మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. మనుషులు, జంతువులు అన్నీ ఒకే ప్రకృతి భాగాలు, కానీ జీవనశైలిలో తేడాలు ఉంటాయి. మనం పరిసరాలను అర్థం చేసుకుంటూ జీవించాలి. బయట ఎంత ఆకర్షణీయంగా కనిపించినా మనకు హాయిగా సురక్షితంగా అనిపించే చోటే మనకు నిజమైన స్వర్గం. కొత్తవి ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ అవి నిజంగా మనకు మంచివా కావా అనేవి తెలుసుకోవాలి. స్వేచ్ఛ అనేది బంధనాల కంటే గొప్పది. మనకు భద్రత ఉన్నా స్వేచ్ఛ లేకపోతే జీవితం అసంతృప్తిగా ఉంటుంది. స్వేచ్ఛగా కూడిన జీవితం మన ఆనందానికి కీలకం. ఇతరుల జీవితాలు మెరుగైనవిగా అనిపించవచ్చు, కానీ వాటిని అర్థం చేసుకొని మనకు సరిపోతాయా లేదా అనేది అంచనా వేయాలి.
ఇంకా మన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవాలి. ఆకర్షణలకు లోనై మన అసలైన విలువలను మర్చిపోకూడదు. నిజమైన సంతోషం మన పరిసరాల్లోనే ఉంది. దూరం వెళ్ళి చూసాకే మనకు స్వస్థలం విలువ తెలుస్తుంది. మనకు సరిపోయే జీవనాన్ని గుర్తించడం ముఖ్యం. ఇంకా ఈ కథలో అతి ముఖ్యమైన నైతికం ఒకటి గుర్తించాలి. ప్రకృతి మనకు అందించిన వనరులను మనం సమతుల్యంగా వినియోగించుకోవాలి. స్వార్థపూరితంగా వాటిని కాజేయాలని కోరిక చివరికి మనకే నష్టాన్ని కలిగించవచ్చు. మనకు అవసరమైన దాన్ని మాత్రమే ఉపయోగించుకుంటూ ప్రకృతి పట్ల గౌరవంతో మెలగాలి. అడవులను రక్షించాలి. స్వార్థపూరితమైన కుట్రలతో అడవులను తొలగిస్తూ పోతే వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి అడవులను రక్షించుకుంటూ అడవిలో నివసించే జీవరాశులను రక్షించడం మన బాధ్యత. వృక్షో రక్షతి రక్షితః. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.